హాయ్ ఫ్రెండ్స్, ఆహాలో రిలీజ్ అయిన ఇష్ సీజన్ 3 ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఇవి ఎరోటిక్ సిరీస్, అంటే చూపించకుండా లైట్గా ఎక్స్పోజింగ్ చేస్తూ రొమాంటిక్ సీన్లు చేస్తూ ప్రేక్షకులను కవ్వించే సిరీస్. ఈ సిరీస్లో 3వ సీజన్ ఈ మధ్య రిలీజ్ అయింది. తెలుగు డబ్బింగ్లో కూడా రిలీజ్ అయిన ఈ సిరీస్లో 2 ఎపిసోడ్లు రిలీజ్ అయ్యాయి. ఫస్ట్ ఎపిసోడ్లో ఇన్స్టాగ్రామ్లో ఫర్ సబ్స్క్రైబర్స్ ఓన్లీ అనే కాన్సెప్ట్తో సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి ఇన్స్టాలో స్పెషల్గా కొంత ఎక్కువ విప్పి చూపించే కార్యక్రమాలు ఉన్నాయి. అలాంటి దాని మీద ఫస్ట్ ఎపిసోడ్ ఉంటుంది. ఈ ఎపిసోడ్ స్టార్టింగే ఒక రొమాంటిక్ సీన్తో స్టార్ట్ అవుతుంది. జాబ్ కోసం తన ఫ్రెండ్ దగ్గరికి వచ్చి తన ఫ్రెండ్తో ఉంటూ తన ఫ్రెండ్ తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించడం ఎలా అంటూ ఇన్స్టాగ్రామ్లోని సబ్స్క్రైబర్స్ ఓన్లీ అనే ఒక కాన్సెప్ట్ చెప్తుంది. అది విన్న మ్యారేజ్ స్టూడియోలో పనిచేసే ఓ అమ్మాయి తను కూడా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేసి అదే పని స్టార్ట్ చేస్తుంది. అయితే వీళ్ళు తెప్పించుకున్న అమెజాన్ పార్సిల్స్ ద్వారా వాళ్ళ అడ్రస్ని ట్రాక్ చేసి ఇన్స్టాగ్రామ్లో ఓ వ్యక్తి ఆ ఇద్దరు అమ్మాయిలతో ఆట ఆడుకుంటాడు. అసలు అతను ఎందుకు ఆడుకున్నాడు ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈ పార్ట్ చూడాలి. దివి మన తెలుగు అమ్మాయే. ఈ అమ్మాయి ఈ పార్ట్లో నటించింది. అంతగా వావ్ అనిపించేలా ఉండదు, కానీ పర్వాలేదు. ఇష్లో రిలీజ్ అయిన సిరీస్ అన్నిటిలోని లేనంత హాట్నెస్ ఈ ఎపిసోడ్లో ఉంటుంది. దివితో పాటు ఇంకొక అమ్మాయి నటించింది. ఆ అమ్మాయే ఎక్కువగా స్కిన్ షో చేసింది. ఇక దివి రొమాంటిక్ షాట్లు చేసినా సరే ఆమె అంతగా గొప్పగా అనిపించవు. ఒక్కొక్క దగ్గర ఆమె ఏజ్ ఎక్కువగా అనిపిస్తూ ఉంటుంది. ఇక 2వ ఎపిసోడ్, ఇవన్నీ నిబ్బి ఎపిసోడ్. అంటే ఇంటర్మీడియట్ పిల్లలు, ఇద్దరు అమ్మాయిలు ఇద్దరు అబ్బాయిలు ఇంట్లో తల్లిదండ్రులు లేనప్పుడు ట్రూత్ ఆర్ డేర్ అనే బాటిల్ గేమ్ ఆడి మొబైల్ ద్వారా ఇంటర్నెట్ ద్వారా నేర్చుకున్న కళాఖండాలన్నింటినీ ప్రయోగం చేస్తారు. అయితే ఈ ఆట ఆడిన తర్వాత వాళ్ళ అమ్మ నాన్న వచ్చి వాళ్ళకి జ్ఞానోదయం చేస్తారు. ఇది 2వ ఎపిసోడ్. ఈ ఎపిసోడ్లో కూడా అక్కడక్కడ కొంచెం ఎరోటిక్ సీన్లు రొమాంటిక్ పార్ట్లో పెట్టారు, కానీ అవేమి అంత ఆకట్టుకోవు. లైట్గా ఎక్స్పోజింగ్ ఉంటుంది. ఈ పార్ట్లో నటించిన అందరూ చాలా బాగా నటించడం విశేషం. వాళ్ళ యాక్టింగ్ స్కిల్స్ చాలా బాగున్నాయి. పిల్లలైనా సరే చాలా బాగా చేశారు. పిల్లలంటే మరి పిల్లలు కాదు, యంగ్ టీన్స్ బాగా చేశారు. ఫోటోగ్రఫీ బాగుంది. 2 ఎపిసోడ్లకి ఆర్ట్ డైరెక్షన్ కానీ లొకేషన్స్ కానీ కలర్ కరెక్షన్ కానీ బాగున్నాయి. తెలుగు డబ్బింగ్ ఓకే, డబ్బింగ్ అని తెలిసిపోతూ ఉంటుంది. పర్వాలేదు అనిపించే ఈ వెబ్ సిరీస్లో ఈ 2 పార్ట్లని ఒకసారి చూడొచ్చు. బాగానే తీశారు. ఈ వెబ్ సిరీస్కి నేను ఇచ్చే రేటింగ్ 3/5.